హలో గైస్, నేను మీ ఫేస్ అందరు ఎలా ఉన్నారు? సో గైస్, ఈ రోజు అయితే నేను మీకు చూపించబోతున్నాను ఈ పెట్రోల్ బాటిల్లోకి రాకెట్ ని ఫైర్ చేసి. సో ఎందుకంటే గైస్, నార్మల్ గా ఈ రాకెట్ ని కాల్చినప్పుడు గాలిలోకి వెళ్ళి పేలటం చూసి ఉంటారు. కానీ ఏం జరుగుతుంది, ఇదే రాకెట్ ని పెట్రోల్ బాటిల్లోకి ఇలా ఉల్టా తిప్పేసి దీన్ని ఫైర్ చేసి ఆ బాటిల్ అనేది అలాగే ఉంటుందా లేకుంటే బ్లాస్ట్ అవుతుందా, ఏం జరుగుతుందో ఈ రోజు మనం చూద్దాం. సో గైస్, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బాటిల్లో కొద్దిగా పెట్రోల్ వేసి దీన్ని అయితే ఫైర్ చేద్దాం అని అనుకున్నాను. కానీ ఇంతలో అయితే ఇందులో రాకెట్ అయితే మొత్తం జారి పడిపోయింది, ఇదైతే ఖరాబ్ అయిపోయింది. దీన్ని అయితే ఫైర్ చేసి చూద్దాం ఇందులో రాకెట్ ఫైర్ అవుతుందో కాదో. సో గైస్, ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేద్దామని వచ్చాం, కానీ అది సక్సెసే అవటం లేదు. చూడండి, అందులో మేము రాకెట్ని వేసాం, చూస్తున్నారు కదా, అందులో రాకెట్ని వేసాం అండ్ అలాగే ఇంకోటి ఫైర్ చేసి కూడా వేసాం. అయినా సరే పెట్రోల్ అయితే అది ఫైర్ అవటం లేదు. పెట్రోల్ వీలది మొత్తం కల్తీ పెట్రోల్ తెస్తుంది. A few moments later. సో గైస్, ఇప్పుడైతే పెట్రోల్ బాటిల్ అయితే ఫైర్ చేసేద్దాం. Three hours later. బాటిల్ అయితే ఫైర్ అవ్వడం లేదు అసలు. ఇప్పటికి దాదాపుగా 2 సార్లు ట్రై చేశాను, అయినా సరే ఫైర్ అవ్వటం లేదు. చూసుకోవచ్చు, చుట్టుమార్లు అయితే పెట్రోల్ అయితే వచ్చింది, చిల్లింది, కానీ అది అయితే ఫైర్ అయితే కాలేదు. సో గైస్, చూసుకోవచ్చు, జస్ట్ కట్టెతో ఇలా ఫైర్ చేయగానే మొత్తం ఫైర్ అయిపోయింది. కానీ అందులోకి రాకెట్ అయితే అసలు ఫైర్ అవ్వటం. ఈ రాకెట్ని దానికి సో గైస్, చూసారు కదా, అందులో బాటిల్ అయితే పెట్రోల్ చూడండి మొత్తం పైకి వచ్చింది, కానీ రాకెట్ అయితే అందులో అయితే ఫైర్ కాలేదు. అందులోకి వెళ్ళగానే మొత్తం ఆరిపోయింది. సో చూసారు కదా, రాకెట్ ఫైర్ కాగానే సీదా ఆ గడ్డి అయితే పడ్డది. ఆ గడ్డి మొత్తం ఏడ ఫైర్ అయితే అని నేను ఉరికాను అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, పెట్రోల్ వేడెక్కుతుంది అక్కడ. సో గైస్, చూసుకోవచ్చు, మొత్తం ఫైర్ అవుతుంది, కానీ బాటిల్లోకి రాకెట్ వెళ్ళి అయితే అసలు పేలలేదు. సో గైస్, మనమైతే రాకెట్ని ఫైర్ చేయగానే మొత్తం పెట్రోల్ అయితే పైకి అయితే చిల్లింది అండ్ అలాగే పెట్రోల్లో అయితే పెట్రోల్లో అయితే రాకెట్ అయితే ఫైర్ కాలేదు. సో నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం. సో చూసుకోవచ్చు ఎంత పెద్ద ఫైర్ వస్తుందో పెట్రోల్ వల్ల. సో చూసుకోవచ్చు, మొత్తం పొగ లేచింది. అండ్ గైస్, దీని అయితే మీరు ఇంట్లో అస్సలు ట్రై చేయకండి. సో గైస్, బాటిల్ అయితే పేలలేదు, కానీ ఇప్పుడు రాకెట్లు అయితే మన దగ్గర అయితే దాదాపు ఇంకా 4 రాకెట్లు అయితే మిలిగాయి. సో దాంట్లోనైతే ఫైర్ చేద్దాం. సో గైస్, చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చాలి అనుకున్నాను, ఎందుకంటే సో గైస్, ఫస్ట్ టైం మన ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది. సో బాటిల్లో అయితే వెళ్ళగానే పేలి మొత్తం బాటిల్ బ్లాస్ట్ అయితే అనుకున్నా, కానీ అందులోకి వెళ్ళగానే అది ఏమైందేమో మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల మొత్తం ఆరిపోయింది అది. సో గైస్, ఈ వీడియో అయితే ఎప్పటికైనా సరే మళ్ళీ సక్సెస్ అయితే చేద్దాం, మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. సో అప్పటి వరకు మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నాకు అయితే సపోర్ట్ అయితే చేయండి. సో ఫస్ట్ టైం అయితే మేము చేసాము. సో చేసినప్పుడు అది ఆరిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 5 రాకెట్లు అయితే తీసుకొని అయితే వచ్చాం. సో అది కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు తెలిసింది ఏంటంటే, సో పెట్రోల్ బాటిల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల, మూత పెట్టడం వల్ల మొత్తం కార్బన్ డైఆక్సైడ్ అయితే వచ్చిందల్లా. సో దానివల్ల అయితే అది రాకెట్ అయితే ఫైర్ కాలేదు. సో నెక్స్ట్ టైం అయితే మళ్ళీ మంచిగా అయితే మళ్ళీ ట్రై చేద్దాం. సో అప్పుడు అవుతుందేమో చూద్దాం.